పెద్దలు, ముఖ్య అతిథులు, అలాగే బీసీ కులానికి చెందినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదములు. మల్లమాంబ జయంతి వేడుకలు ప్రతి చోట కూడా ఈ రోజున 13వ తారీఖున బాగా జరుపుకుంటున్నారు. మేము కూడా పక్క ఊళ్ళో బల్జేపల్లి గ్రామంలో కూడా చేసి వచ్చాము. మల్లమాంబ గారికి అధికారికంగా గవర్నమెంట్ వారు ఎలా చేస్తుంటే చాలా ఆనందకరంగా ఉంది. మన శాలివాహన సంఘంలో ఆమె పుట్టినందుకు, మన రచయిత్రిగా సంస్కృతంలో నుంచి తెలుగులో అనువాదించినందుకు మన శాలివాహన కులవారు గర్వపడ్డ విషయం. అలాగే ఇప్పుడు శాలివాహనుల యొక్క శకం కూడా నడుస్తుంది. ఇది శాలివాహన శకం అంటారు. అట్లాగే అందరూ కూడా ఈ సభకు చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. సార్ నాగరాజు మరి ఆమె చేతి రాతకుండా రామాయణాన్ని రాయించి అప్పటి వరకు లేదు మరి తెలుగులో. ఆది కవి నన్నయ్య గారు ఉన్నారు, ఆయన సంస్కృతంలో రాశారు రామాయణం, ఆది కావ్యం. ఆది కావ్యం అంటానికి కారణమే ఆది ధర్మం. ఆ ధర్మంని మరి నీ ద్వారా నువ్వు రాయమ్మా అని చెప్పని మరి మల్లమాంబ గారిని మరి భూమి మీద పుట్టించినట్టున్నాడు భగవంతుడు. మరి ఆమె యొక్క వేడుకలను మనం ఈరోజు జరుపుకోవటం మరి మన రాష్ట్ర ప్రజలందరి యొక్క ఆనందం. మరి గవర్నమెంట్ కూడా ఈ రోజును రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించటం రాష్ట్ర ప్రజలందరి యొక్క అదృష్టం. ఎందుకంటే ధర్మానికి సంబంధించినటువంటి విషయం. మనం రామాయణం ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు చదవాలి, ఎందుకు అందరికీ చెప్పాలి